వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ కావ్య. సో ఎన్నికల ప్రచారానికి ఏకంగా మంత్రులు ఎమ్మెల్సీలు కూడా వచ్చేస్తున్నారు. సో ప్రజెంట్ నేను కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన జూపల్లి కృష్ణారావు సార్ తోటి ఉన్నా. సో ప్రచారం ఎట్లా జరుగుతుంది సార్? ప్రచారం ఎట్లా సాగుతుంది? ప్రచారము బ్రహ్మాండంగా ఉంది. ఎందుకంటే నేను గడిచిన సుమారుగా 8-10 రోజులుగా తిరుగుతూ ఉన్నా. నాకు పూర్తి నమ్మకం వచ్చింది. ప్రజలు ఓ నిర్ణయానికి వచ్చింది. కారణం ఏంటంటే గతంలో 3 పర్యాయాలు బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థులకు ఓటేసినాం. 10 సంవత్సరాలు కేసీఆర్ అధికారులు ఉన్నాడు. వాళ్ళ సొంత శాసనసభ్యులు ఉండే అధికారులు ఉండి కూడా 8 లక్షల కోట్లు అప్పు తెచ్చి రాష్ట్రం పైన కూడా అయినా మా సమస్య పరిష్కారం కాలే, మా బస్తీ సమస్య పరిష్కారం కాలేదు. ఇక్కడ ఇప్పుడు నవీన్ యాదవ్ గడిచిన 10-15 ఏళ్ళకి వెళ్ళి ప్రజలలో ఉన్నాడు. వాళ్ళ కష్ట సుఖాలు పాలు పంచుకుంటా ఉన్నాడు. కాబట్టి రెండవది చదువుకున్న విద్యార్థి, ఒక బీటెక్ స్టూడెంట్, టెక్స్చర్. మూడవది అధికార కాంగ్రెస్ పార్టీ ఉంది, రేవంత్ రెడ్డి గారికి సన్నిహితుడు కూడా. కాబట్టి ఈ యొక్క వార్డులలో సమస్య పరిష్కారం కావాలంటే కూడా అది నవీన్ యాదవ్ ద్వారా సాధ్యమైతే చెప్పని నమ్మకానికి వచ్చిండ్రు. కాబట్టి గెలుపు అనేది ప్రశ్న కాదు. డెఫినెట్గా మెజారిటీ ఎక్కువ రావడం కోసం ప్రయత్నం చేస్తూ ఉన్నాం. వాళ్ళు బీఆర్ఎస్ పార్టీ వాళ్ళ యొక్క డబ్బు పైన, వాళ్ళ ప్రచారం పైన, పెయిడ్ ఆర్టికల్స్ పైన, సోషల్ మీడియా పైన నమ్మకం పెట్టడం తప్ప అవకాశం లేదు సార్. ఇంకోవైపు ఎగ్జిట్ పోల్స్, సర్వేలు, కేకే సర్వే అని, తర్వాత చాణక్య సర్వే అని, ఈ సర్వేస్ ఎగ్జిట్ పోల్స్ అన్నీ కూడా బీఆర్ఎస్ వైపు ఉన్నట్టే ఓటర్లు చెప్తున్నాయి. దానిపైన ఏమంటారు? ఈ సర్వేలు, ఎగ్జిట్ పోల్స్ పైన అన్నీ కూడా డబ్బులు ఇచ్చి సర్వే చేసుకుంటారు, సోషల్ మీడియా ప్రచారం చేసుకుంటారు. 2023 ఎమ్మెల్యే ఎన్నికలకు కూడా వాళ్ళు సర్వే చేయించుకునే తలకిందనే కాలేదా? అన్నీ కూడా మభ్యపెట్టేటువంటి కార్యక్రమాల్లో భాగం. సో ఈ ప్రచారం ఎండ్ ఆఫ్ ద డే సో ఎంత మెజారిటీతో కాంగ్రెస్? ఎండ్ ఆఫ్ ద డే మీకు, నాకు కాదు, ఓటర్లకి. అంటే ఎండ్ ఆఫ్ ద డే ఏంటంటే ఓటర్లు 11th ఓటేస్తే మనం 14వ తారీఖు రిజల్ట్స్ చూడాలి. సో ఆ ఎండ్ ఆఫ్ ద డే ఎంత మెజారిటీ తోటి కాంగ్రెస్ గెలుస్తుంది అంటున్నారు? 20% మీరు లెక్కేసుకోండి. సో మైనారిటీస్ ఓట్లు ఎట్లున్నాయి సార్? 20% మెజారిటీ లెక్కేసుకోండి. మైనారిటీల గురించి ఏం చెప్తారు? మైనార్టీలైనా సమాజంలో భాగస్వాములే, సభ్యులే. మైనార్టీలైనా, హిందువులైనా, ఏ మతమైనా కాంగ్రెస్ పార్టీ అంటేనే లౌకిక పార్టీ. కాబట్టి కాంగ్రెస్ పార్టీకే అందరూ కూడా 100% ఉన్నారు. ఓకే, అజారుద్దీన్ గారికి ఇవ్వడం టికెట్ అంటే మైనారిటీల కోసం అని, దాంతోపాటు ఎలక్షన్ స్టంట్ అని అంటున్నారు ప్రతిపక్షాలు. దానిపైన ఏం సమాధానం చెప్తారు? క్యాబినెట్లో ఒక మైనార్టీ మంత్రి ఉండాలి కాబట్టి ఇచ్చింది, తప్పింది. అదే కేసీఆర్ సీఎం అయిన తర్వాత 5-6 మాసాల వరకు కూడా అది క్యాబినెట్ ఏర్పాటు చేయలే. దానికి ఏమంటారు? ఇంకా 2 వేకెన్సీస్ ఉన్నాయి. సో ఇదనమాట కాంగ్రెస్ ప్రచారానికి సంబంధించి హామీల గురించి ప్రజల దగ్గరికి వెళ్ళే ప్రయత్నం చేస్తారు. ఇంకొక దగ్గర సేమ్ ఇదే ఏరియాకి సంబంధించిన మహిళ కూడా జూపల్లి గారితో మాట్లాడే ప్రయత్నం చేసింది, కానీ తను వెళ్ళిపోయిండు.